Hello there, welcome to my channel, Learn from Lexicographer. In this video, you will learn how to end a conversation and how to give a reply. We are facing the end of the conversation, and also what is the communicative terms in a line while standing in a line or standing in a queue. This is not translation from Telugu to English. Telugu vocabulary will be completely different from English. You have to use separate phrases in English for communicating this type of conversation or ending conversation. Okay, let us go to the lesson. ఓకే, ఇక్కడ చూడండి, మనము కాన్వర్సేషను ఎండ్ చేసేటప్పుడు ఎలా చెప్పాలి అంటే ఇవి చాలా ఉన్నాయి. మీ ఇక్కడ 5 వెరైటీస్ ఆఫ్ స్ట్రక్చర్స్ సెంటెన్సెస్ ఇస్తున్నాము. దాన్ని మీరు ఎలాగ ఎండ్ చేయాలి, అలాగే అవతల వాళ్ళు కూడా సేమ్ డైలాగ్ చెప్పినప్పుడు మీరు ఎలాగా దానికి రిప్లై ఇవ్వాలని కూడా ఉంటుంది. ఇదే స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, చూడండి ఏంటి, ఇట్ వాజ్ నైస్ టు టాక్ టు యూ బట్ ఐ హ్యావ్ గాట్ టు గో నౌ. అంటే ఏమిటి, నీతో మాట్లాడడం చాలా బాగుంది కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి మీరు చెప్తారు. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ కన్వర్సేషన్. అట్ ది సేమ్ టైము అవతల వాళ్ళు ఇదే డైలాగ్ మీతో చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, యూ టూ సీ యూ అరౌండ్. అది యూ టూ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఏముంది, నైస్ టు అని ఉంది కదా. కాబట్టి అంటే మీరు నైస్గా ఉన్నారు నాకు అన్నప్పుడు యూ టూ అంటే మీరు కూడా నాకు నైస్గా అనిపించారని చెప్పడానికే ఇక్కడ యూ టూ అని చెప్పి ఆన్సర్లో వాడాలి. ఓకే, తర్వాత ఇట్ వాజ్ గ్రేట్ టు సీ యూ బట్ ఐ మస్ట్ డాష్ నౌ. అంటే నిన్ను చూడడం నాకు గొప్పే. ఐ మస్ట్ డాష్ అంటే ఏమిటి, డాష్ అంటే ఒక ప్రదేశం నుండి త్వరగా వదిలి వెళ్ళిపోవడం డాష్ అంటారు. అలాగే మనం డాష్ని ఏమంటే ఇలాగంటాం కదా, డాష్, అది కూడా డాషే కానీ వర్బ్గా వాడినప్పుడు తొందరగా వెళ్ళిపోవడం. సో ఇలాగన్నప్పుడు మీరేమనాలంటే, చూడండి ఈ ఫస్ట్ క్వశ్చన్ అన్నా లేదా ఫస్ట్ సెంటెన్స్లో ఏమొచ్చిందో సెకండ్ సెంటెన్స్లో కూడా ఆ మెయిన్ అనేది ఇక్కడ రావాలి, రిపీట్ అవ్వాలి. జవాబు ఇస్తున్నాం, రిప్లై ఇస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఏముందంటే, ఇట్ వాజ్ గుడ్ టు సీ యూ టూ టేక్ కేర్. ఇక్కడ ఏముంది, గ్రేట్ టు సీ యూ అన్నారు కాబట్టి అవతల వాళ్ళు మనం కూడా రిప్లై ఇచ్చినప్పుడు గుడ్ టు సీ యూ అని చెప్పేసి అనాలి. ఓకే, టేక్ కేర్ అని చెప్తాం. తర్వాత సింపుల్గా ఐ షుడ్ గెట్ గోయింగ్ అన్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళు అలాగా అంటే మనం ఏం చెప్పాలంటే, ఓకే సీ యూ ల్యాడర్. నేనేమన్నాను, ల్యాడర్ అన్నాను. ఎందుకన్నానంటే నేను మీకు చెప్తున్నది, నేను మాట్లాడుతున్నది అమెరికన్ వేరియేషన్లో ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాను. సో అమెరికన్ వేరియేషన్లో మనం ఒక వర్డ్ ఇలా ఉంది అని చెప్పినప్పుడు మనం ఏంటంటే అది బ్రిటిష్ వేరియేషన్లో ఎలా ఉంటుంది. బ్రిటిష్ చూసుకుంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ సిలబల్ డివిజన్ కూడా తేడా ఉంది. ఇక్కడ బ్రిటిష్కి అమెరికన్కి సౌండ్ వేరు, అలాగే సిలబల్ డివిజన్ కూడా తేడా ఉంది. ఎలాగంటే చూడండి, ఇక్కడ మీకు బ్రిటన్లో వెట్ మీన్ అని ఉంది. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏముంది, ఇది అమెరికన్ స్టైల్లోకి వచ్చేసరికి ఏమొచ్చింది, వైడమిన్. సో మీరు ఎవరైనా అన్నప్పుడు వైడమిన్ అనాలి, అంతేగాని వైటమిన్ అంటే మటుకు వాళ్ళు అవగాహన లేక ఎవరి దగ్గర నేర్చుకొని అంటే ఎవరిది ఉండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నేర్చుకుంటే దాన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు. మనం చెప్పిన ప్రతి దానికి కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఉంటుంది, మీరు చెక్ చేయండి ఒకసారి. ఆ సౌండ్ వినండి,
అలాగే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, చూసుకోండి ఇది. ఇంకా తర్వాత ఏంటంటే తర్వాత వేరియేషన్, ఐఎమ్ రన్నింగ్ టెరిబులీ లేట్. అంటే నేను చాలా దారుణంగా నేను షెడ్యూల్కి బిహైండ్ ఉన్నాను, లేదా షెడ్యూల్ పరిగెత్తున్నాను, నేను చాలా లేట్గా పరిగెత్తున్నాను, లిటరల్ మీనింగ్. కానీ మనం ఎండ్ చేసేటప్పుడు కన్వర్సేషన్ ఎండ్ చేసినప్పుడు, అంటే సంభాషణ ఎండ్ చేసినప్పుడు చెప్పచ్చు. సో అప్పుడు మీరు ఏం చెప్తారు, అవతల వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అయితే మనం ఏం చెప్పాలంటే ఓకే సీ యూ అరౌండ్. వాళ్ళు అంత సింపుల్గా చెప్పారు కాబట్టి మనం కూడా అంత సింపుల్గా ఓకే సీ యూ అరౌండ్ అని చెప్తాం. ఈ తర్వాత చూడండి, ఇంకా కన్వర్సేషన్లో వీడు వదలడం లేదన్నప్పుడు ఏం చెప్తారంటే అన్నారడిగా, ఐ హోప్ వి మీట్ అగైన్ సూన్. అంటే మనం తొందరలో కలుద్దామని ఆశిస్తున్నాను అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్తానంటే ఎస్ లెట్స్ కీప్ ఇన్ టచ్. ఇక్కడ కీప్ ఇన్ టచ్ అంటే ఇలా టచ్ చేయడం కాదు, ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, ఫోన్ కాల్స్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మనం అవతల వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండడం, ఇది టచ్ అన్న అర్థం. సో ఈ విధంగా మీరు ఒక సంభాషణ నుంచి కట్ చేసేటప్పుడు గుడ్ బై చెప్పే ముందు ఈ పదాలు, ఈ ఫ్రేజెస్, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని వాడండి. అలాగే అవతల వాళ్ళు వాడినప్పుడు ఇదే విధంగా మీరు రిప్లై ఇవ్వడం ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే చాలా సందర్భాల్లో మనం లైన్లో నిలబడాల్సి వస్తుంది. సో లైన్లో నిలబడాల్సి వచ్చినప్పుడు చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అందులో కొన్నిటిని తీసుకొని ఫ్రీక్వెంట్గా అవసరమయ్యేవి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక దగ్గర లైన్ ఉంటుంది, టికెట్లకు కానీ దేనికైనా. ఒకరెవరో చివరిన ఉంటారు, ఆ వెనకాతలు నిలబడాలనుకుంటాం. సో మనం ఏమనుకుంటాము, ఇదేనా మీరైనా లాస్ట్ అంటాం కదా తెలుగులో అని. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ట్రాన్స్లేషన్ కాదు తెలుగు ఇంగ్లీష్ అని. సో ఇంగ్లీష్లో బయట వాళ్ళతో, అంటే మనకు కంప్లీట్గా పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినప్పుడే ఇవన్నీ వాడుకోవాలి మనం. సో ఎలా వాడతామంటే ఈజ్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది లైన్ అని అడగాలి, అంటే ఇదేనా లైన్ చివరని. ఎస్ అంటే ఓకే ఎస్ అని చెప్తాం. లేదనుకోండి ఏం చెప్తాము, నో ది ఎండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఓవర్ దే. చూడండి, ది ఎండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఓవర్ దే అని చెప్తాం అన్నమాట. అలా చెప్పాలి. తర్వాత కొంతమంది ఉంటారు లైన్లో, వాళ్ళు లైన్లో ఉన్నారో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఎలాగంటే ఆర్ యూ ఇన్ ద లైన్ అని అడగాలి. ఉంటే మనల్ని అడిగారు అనుకోండి ఎస్ లేదా ఎఫ్ అన్నా ఎస్ అన్నా ఒకటే, ఆమెను చెప్పచ్చు. ఓకే, తర్వాత లైనులో ఉన్నప్పుడు మనము కొద్దిసేపు బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటాం తెలుగులో, నా లైన్ చూడు లేదా నా చోటు చూడు అని చెప్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కుడ్ యూ హోల్డ్ మై ప్లేస్ ఇన్ ద లైన్, ఐ షుడ్ బి బ్యాక్ రైట్ నౌ. ఇలాగా చెప్పాలి. అలాంటప్పుడు ఇంకేముంది, నో అని చెప్పలేం కదా, షో అని చెప్తాం ఆన్సర్. ఇంకా తర్వాత ఇప్పుడు సపోజ్ కరెంట్ బిల్స్ కానీ లేదా ఈ హౌస్ ట్యాక్స్ కట్టినప్పుడు కానీ ఒక్కొక్క 5 6 బుక్స్ పట్టుకుని వస్తారు, కానీ మనం ఒకటే కట్టాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమంటే నేను మీ ముందు కట్టి వచ్చా, నా దగ్గర ఒకటే ఉందండి ఐటమ్ అంటారు. సో అలాంటప్పుడు ఇంగ్లీష్ అంటే ఎప్పుడు వాడతాము, కంప్లీట్గా మనం అవతల వాళ్ళు తెలియనప్పుడు, అవతల వాళ్ళకి మన భాష రాదు అని మనకు అనిపించినప్పుడు మాత్రం మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. అప్పుడు ఎలాగుంటుందంటే, కెన్ ఐ స్నీక్ అహెడ్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఐటమ్. స్నీక్ అంటే దూరడం అంట, నీకన్నా ముందు దూరిపోవాలా అని అడుగుతాం. అప్పుడు నో అంటే వేరే విషయం. ఎస్ అంటే ఏం చెప్పాలి, ఎస్ గో అహెడ్. మీకు చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ డైలాగు ఏముందో అందులోని మెయిన్ది రిప్లైలో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, స్నీక్ అహెడ్ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా గో అహెడ్ అని చెప్పి అనాలి. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక దగ్గర లైన్లో ఉంటాము, అలాగే అది సపోజ్ కౌంటర్ నెంబర్ 5 అనుకోండి, ఇక్కడ కాదు కౌంటర్ నెంబర్ 5 కాదు, కౌంటర్ నెంబర్ 7 8కి వెళ్ళిపోండి అన్నప్పుడు ఏం చేస్తామంటే అందరూ ఇలా మూవ్ అయిపోతారు ఇంకో కౌంటర్కి. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, ఒకరి తర్వాత ఒకరు ఉండరు. అలాంటప్పుడు మనకి మనకన్నా వెనకాతలు ఉన్న వాళ్ళు మనకన్నా ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు మనం ఎలాగ అడుగుతాం, అది ఇంగ్లీష్లో ఎలాగని చూడండి.
ఎక్స్క్యూజ్ మీ, ఐ వాజ్ హియర్ బిఫోర్ యూ, ఐ షుడ్ బి అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద లైన్. ఇలాగ అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు? నో అంటే అది వేరే విషయం. ఓకే అంటే సారీ, నేను ముందుకు వచ్చాను పొరపాటు అని చెప్పి మనం ఒకవేళ మనకు సిచ్యువేషన్ ఎదురైతే సారీ అని చెప్పి మనం వాళ్ళకి ఆ ప్లేస్ ఇచ్చేయాలి. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అన్నది మనం ఎండ్ ఆఫ్ ది కన్వర్సేషన్ అలాగే లైన్లో ఉండడం ఎలాగనేది నేర్చుకున్నాము. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అని చేయలేకపోతుంది, ఎందుకంటే తెలుగు టైప్ చేయలేకపోతున్నారు, అలాగే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మ్ చేయలేకపోతుంది, ఎందుకంటే దిస్ ఇస్ గివింగ్ ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అండ్ గివింగ్. సో మీకు అలా డౌట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాగితం మీద రాసేసి దాన్ని ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా నాకు, దానికి పంపిస్తే నేను డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ అ నైస్ డే.